చెప్పండి. హాయ్ ఫ్రెండ్స్, కర్తాల కైలాసపురం పిరమిడ్లోకి ఇప్పుడు మేము వెళ్ళబోతున్నాం. అద్భుతమైన నేచరు, విజను, ప్రకృతి, ప్రతి మనుషులు ఇలాంటి అద్భుతమైన ప్రాంగణంలోకి రావాలి. మనుషులు నమస్తే. చూస్తున్నాం. ఎలా ఉన్నారు? ఏం విశేషాలు? అప్పుడప్పుడు మేము నడుస్తున్నప్పుడు మన ఇంటికి వెళ్ళి చూసి అప్పుడు వస్తుంటాం. రండి, మన కిషన్ రెడ్డి గారు మనిషి న్యాచురల్గా మాట్లాడతారు, మనసులో ఉన్నట్టు మాట్లాడతారు. ఏదో వాళ్ళు అనుకుంటారు, వీళ్ళు అనుకుంటారు, సత్యాన్ని సత్యంగా మాట్లాడతారు, సత్యాన్ని పూసిగా మాట్లాడరు. మీ కొన్ని చిన్న చిన్న వీడియోస్ చూస్తుంటాం అనమాట. హలో, ఎవరు? నవీన్. ఏంటి మేము వెళ్ళినప్పుడల్లా గురుగారిని కలుస్తాం. రెండు మాటలు ఇచ్చున్నాం అనుకుంటాను. ఒకసారి మీటింగ్కి ఒకసారి వచ్చాం అనమాట. డెఫినెట్గా వస్తాం. నమస్తే బంగారు తల్లి. అన్న ఏమైంది? నీ నోటికి వచ్చింది చెప్పు, ఏమైంది? ధ్యానం చేస్తారని తెలిసింది. సో గ్రేట్. ఇప్పుడే మాస్టర్ గారు వచ్చారు, ఒక స్త్రీ మాట్లాడారు, ధ్యానాన్ని పెంచమని చెప్తున్నారు. మీరు కూడా మీరున్న ప్రదేశాల్లో, మీ సినీ ఫీల్డ్ అవ్వండి, మీ చుట్టుపక్కల ఫ్రెండ్స్ అవ్వనండి, రోజు ఒక గంట ధ్యానం చేయించండి. టైమ్స్ ఉన్నాయి కాబట్టి చాలా జాగ్రత్తగా ఉన్నాయి సార్. థ్యాంక్ యూ బంగారు. అటు సినిమాలో యుద్ధం కాదు, నిజ జీవితంలో యుద్ధం చేయాలి. స్టిల్ అంటే తమ్ముడి సరే, నేను భద్రకాళి టెంపుల్కి ఇక్కడ కర్తాల కైలాసపురం పిరమిడ్ లోపలికి వచ్చాం. అద్భుతంగా ఇక్కడ ఏంటంటే ప్రతి మనిషి కూడా ఇంట్లో కూర్చొని వస్తున్న ఆలోచనలు పదే ఆడిని ఆలోచిస్తూ ఆడితోటే నిమగ్నం అవుతున్న వాళ్ళకి ఇలాంటి అద్భుతమైన ప్రాంగణంలోకి వచ్చి, ఇలాంటి విజన్స్ ఈ ధ్యానంలోకి వచ్చి కూర్చొని ఈ ప్రాంగణంలో ఎలా అంటే అద్భుతం ఉంటుంది అన్నమాట. మొత్తం రౌండ్గా చూచి ఎంతోమంది కూర్చొని ధ్యానం చేయొచ్చు. ఇది అద్భుతం. ఇది ఇప్పుడు ఆ ధ్యానం చేసే ప్లేస్ కూడా వెళ్ళిపోతున్నాం. వచ్చి మౌనంగా కూర్చుంటే ఎక్కడికి వెళ్ళాలి? రమణ మహర్షానికి వెళ్ళాలి. అద్భుతం. తిరుగుదామా? గొప్ప గురువు. ఫ్రెండ్స్, ఇప్పుడు ఆ గుహలో ధ్యానం చేయడానికి వెళ్తున్నాము. ఇప్పుడు వచ్చేప్పుడు ఫస్ట్ టైం మేము ఈ గుహలో ధ్యానం చేసాము. చాలా సైలెన్స్గా ఉండాలి. ఫ్రెండ్స్, ఈ గుహలో ధ్యానం చేసేటప్పుడు ఒక 1 అవర్ బయట ధ్యానం చేసేదానికంటే ఈ గుహలో ధ్యానం చేసే దానిలో అద్భుతమైన ఎనర్జీ ఉంటుంది. ఋషులు, కొంతమంది మహానుభావులు అందరూ కూడా కొండ గుహలు, అండర్గ్రౌండ్కి వెళ్ళి ధ్యానం చేసేవాళ్ళు. ఇలాంటి ఇక్కడ ఒక అద్భుతమైన క్రియేట్ చేశారు ఇక్కడ కర్తాల కైలాసపురం. మీకు సమయం దొరికితే ఈ గుహలో కూర్చొని 1 అవర్ మెడిటేషన్ ధ్యానం చేస్తే అద్భుతమైన విజన్స్ ఉంటాయి అన్నమాట. అంటే ధ్యానంలో అద్భుతమైన ప్రయోగాలు మనం ప్రయోగించాలి. కూర్చున్నాక కూర్చోకుండా ప్లేస్ మార్చాలి. ప్లేస్ మార్చినప్పుడు వచ్చిన వైబ్రేషన్స్ మొత్తం మనకు తెలియాలన్నమాట. చాలా అద్భుతమైన ఎనర్జీ ఉంటుంది. శ్వాసనే గమనిస్తూ ఉండండి.
వస్తున్న పోతున్న శ్వాస సాక్షిగా చూడాలి. వీళ్ళ శ్వాస లెవెల్ మన లోపల ఎంత క్రమేణా తగ్గుతుందో అప్పుడు మన లోపల అలజడి తగ్గుతున్నట్టు, మన లోపల ఆలోచనలు తగ్గుతున్నట్టు. ఒకే ఆలోచన పదే వచ్చి మీకు డిస్టర్బెన్స్ చేస్తున్నప్పుడు శ్వాస లెవెల్ తగ్గితే ఆలోచన లెవెల్ తగ్గుతుంది. ఆలోచనలు తగ్గినప్పుడు ఆత్మస్థితి వస్తుంది. ఆత్మ సాక్షాత్కారం అవుతాడు మనిషి. ఆలోచనలే మనిషిని కూర్చోనియకుండా అలా మొప్పులెప్పు చేస్తుంది. ఆలోచనల స్థితిగతులు తగ్గాలి. శ్వాస వస్తుంది పోతున్న తెలియని స్థితిలో మనం ధ్యానంలో కూర్చోవాలి. స్లోగా పైకి కింగ్ పైకి వెళ్దాం. పైకి వెళ్దాం. అదే తన వదిలిపెట్టి వెళ్ళిపోయారు. కింగ్స్ వాళ్ళు అందరూ ఇక్కడ ఒక సిట్టింగు ఇంకా టాప్గా ఉంటుంది. ఇక్కడ కింగ్స్ ఛాంబర్ అందరు సిట్టింగు కూర్చుంటారు ధ్యానంలో. ఎంత ప్రశాంతంగా ఉంది. అదే ఉంటుంది, ఇల్లు ఉంది మనకు. నా మిత్రులారా ఇప్పుడు పైకి వెళ్తున్నాము. కింగ్స్ ఛాంబర్ టాప్ విజన్కి వెళ్ళేది. అంటే ధ్యానం చేయడానికి 2-3 డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఇక్కడ సెలెక్ట్ చేశారు. పైకి వెళ్ళొచ్చు, గుహలో కూర్చోవచ్చు, కింద కూర్చోవచ్చు, గ్రౌండ్ కూర్చోవచ్చు. డిఫరెంట్ ధ్యాన ప్రక్రియని ప్రశాంతంగా అంత నిశ్చలంగా అక్కడ ఉంటుంది. ఇక్కడ పౌర్ణమికి ధ్యానం జరుగుతుంటుంది. నైటు తెల్లవారులు పౌర్ణమి ధ్యానం జరుగుతుంటాయి.
సండే కూడా మెడిటేషన్ చేస్తూ ఉంటారు. కొత్తగా వచ్చిన వాళ్ళు అందరూ ఇక్కడ రావచ్చు, ధ్యానం చేసుకుని అద్భుతంగా భోజనం ఫ్రీ, ఉండాలంటే ఉండటానికి కూడా ఫ్రీ ఉంటుంది ఇక్కడ. Good. ఆ గురుగారి దగ్గరికి వెళ్ళి మాకు అదే నేను అడిగే ఇక్కడ చూపించు.